హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ పనసకాయ బిర్యానీ. ఇది సీజనల్ బిర్యానీ అనుకోవచ్చు, ఎందుకంటే సమ్మర్లోనే మనకు ఓన్లీ పనసకాయలు దొరుకుతాయి కాబట్టి ఎంత లేతగా ఉంటే అంత బాగా వస్తుంది బిర్యానీ. సో ఇది కోసే ముందు మాత్రం చేతులకి నైఫ్కి బాగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. లేదు అంటే జిగటలా ఉంటుంది కదా బంకలా, అది కానీ అంటుకుందంటే అంత ఈజీగా మళ్ళీ మనకి రాదు కాబట్టి. సో అంత లేతగా ఉంటే నైఫ్తో అంత ఈజీగా మనం కట్ చేసేయచ్చు. ఆయిల్ రాసుకుంటాం కాబట్టి కొంచెం చెయ్యి జారుతుంది కాబట్టి వెనక నుంచి ఒక క్లాత్తో పట్టుకోండి. ఇలా నైఫ్ పట్టుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట, గ్రిప్ కరెక్ట్గా దొరుకుతుంది. అండ్ కత్తిపేట అలవాటు ఉన్న వాళ్ళకి అదేమీ అక్కర్లేదు. సో ఇలా కట్ చేసేసుకోండి. సైడ్ నుంచి అన్నీ ఇలా మొత్తం తీసేసుకుంటే కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకోండి. మరి చిన్న పీసెస్ అయితే అంత బాగా రాదు బిర్యానీలో, కొంచెం పెద్ద పీసెస్ ఉంటే బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని వాటర్ వేసి కొంతసేపు పక్కన పెట్టేద్దాం. అలా ఒక 15-20 మినిట్స్. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో ఇవన్నీ వేసి పసుపు ఉప్పు ఈ రెండు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసాను, ఇంకాస్త వేసాను అనమాట ఇందులో. అది మునిగేంత వరకు నీళ్లు వేసుకొని అవి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఉడకనిద్దాం అలాగా. ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 20 మినిట్స్, నాకైతే 20-25 మినిట్స్ పట్టింది ఉడకటానికి. ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే నైఫ్తో ఒక్కసారి ఇలా కట్ చేసి చూడండి. సాఫ్ట్గా కట్ అయితే ఇంకా ఉడికిపోయినట్టే. సో అవన్నీ వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టి ఉంచేసుకుందాము. ఇంకా వాటర్ మాత్రం యూస్ చేయొద్దు, అది ఇంకా పడేయటమే, ఎందుకంటే ఇందులో ఉన్న వగరు అదంతా వచ్చేస్తుంది వాటర్లోకి. ఇప్పుడు బిర్యానీ ఎందులో మీరు ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ అండ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా మసాలాలన్నీ గ్రైండ్ చేసేసుకుందాం, గరం మసాలాలు. అండ్ ఇందులో ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా సాంఫ్ అండ్ కొద్దిగా గసగసాలు వేసుకుని అవి కూడా పౌడర్లా గ్రైండ్ చేసి ఉంచేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలాగా ఫ్రై చేసుకోవాలి, బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి ఇలాగా. సో ఇలా ఒకసారి రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 50% తీసి మనం లాస్ట్లో యూస్ చేస్తాం కదా, దానికోసం గార్నిషింగ్కి తీసి ఉంచేద్దాం. సో మిగతా ఉల్లిపాయల్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్ వేసుకోండి. కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీలోకి. అండ్ ఇంట్లో చేసిందే మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి, బయట అంత కొంటే అంత ప్రిఫరబుల్గా అంత టేస్టీగా రాదు. సో అల్లం వెల్లుల్లి బాగా వేగేంత వరకు ఒకసారి వేపుకొని దెన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను ఇక్కడ వాడట్లేదు, ఓన్లీ ధనియాల పొడి. అండ్ కారం మీకు నచ్చినట్టు ఎంత కారం తింటారో అంత కారం వేసేసుకోండి. దెన్ మసాలా ఆల్రెడీ చేసి పెట్టాం కదా, ఆ మసాలా వేసి ఒకసారి కలిపేసుకుని పెరుగు ఇంపార్టెంట్. పెరుగు వేసుకున్నప్పుడు మాత్రం పొయ్యి సిమ్లోనే పెట్టి వేసుకోండి, హైలో పెట్టొద్దు, విరిగిపోతుంది హైలో పెడితే. 4 టేబుల్ స్పూన్స్ వాడుతున్నాను నేను ఇక్కడ, పెరుగు వేసుకున్నాను. సో 4 టేబుల్ స్పూన్స్ అంటే దానికన్నా కొంచెం ఎక్కువే అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 300 గ్రామ్స్ వరకు వేసుకోండి పెరుగు. అది కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత పసుపు వేసి ఇది కూడా కొంచెం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి ఉంచాం కదా పనసకాయలు, అవన్నీ ఇందులో వేసేయండి. ఇది చాలా బాగుంటుంది తెలుసా బిర్యానీ, అసలు నాన్ వెజ్కి ఏమి తీసిపోదు, అంత బాగుంటుంది. సీజన్ అప్పుడే ఇది మనం వండుకోగలం, మామూలు అప్పుడు ఎలాగో మనకు దొరకదు పనసకాయ. సో సీజన్ అప్పుడే మనం వండుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టి బాగా మసాలాతో కుక్ అయ్యేటట్టు వదిలేద్దాం. ఈలోగా వేరే పొయ్యి మీద కొద్దిగా వాటరు, అందులో షాజీరా కొద్దిగా అండ్ ఉప్పు అండ్ బిర్యానీ ఆకులు. ఉప్పు ఎలా ఉండాలంటే సముద్రం ఉప్పు, మనకి టేస్ట్ ఎలా వస్తుందో సముద్రం నీరు ఆ టేస్ట్ రావాలి. సో మూత పెట్టేసి అలాగ కుక్ అవ్వడానికి మరగడానికి వదిలేద్దాం. సో ఈలోగా ఇది ఒక్కసారి తీసి చూడండి, కొద్దిగా అడుగు అంటుతుంది కదా, సో అందుకే కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని ఇంకాసేపు కుక్ అవ్వడానికి వదిలేద్దాం. ఈలోగా మనకి వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇందులో ఆల్రెడీ నేను రైస్ నానబెట్టి ఉంచాను. ఒక 2 చిన్న పనసకాయలకి 600 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. అది ఆల్మోస్ట్ ఒక 1 kg వచ్చి ఉంటుంది పనసకాయలు, ఇది 600 గ్రామ్స్. అలా తీసుకుని ఒక్కసారి ఎక్కువగా కలపొద్దు, జస్ట్ అలా కలిపి వదిలేద్దాం అది ఉడికేంత వరకు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మిల్క్ బాగా వేడి చేసుకుని కొంచెం అందులో సాఫ్రాన్ వేసి మూత పెట్టేసి వదిలేయండి. సో ఇప్పుడు ఇంకా పనసకాయ మనకి ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడుకుతుంది కదా ఇలా. సో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ వేరే గిన్నెలోకి తీసి ఉంచేద్దాము. లేయర్స్లా వేస్తాం కదా, అప్పుడు సెకండ్ లేయర్ వేయడానికి పనికొస్తుంది.
కొద్దిగా, ఎక్కువ కాదు, ఒక 3 స్పూన్స్ అలాగా 50% తీసేసి మిగతాది ఇలా స్ప్రెడ్ చేసి ఉంచేద్దాం. దీనిపైన రైస్ మనకి 80% ఉడకాలి. ఫస్ట్ లేయర్ అయితే మాత్రం 80%. మరీ ఫుల్గా ఉడికిందంటే ముద్ద అయిపోతుంది కాబట్టి 80% ఉడికిన తర్వాత కాస్త ఒక లేయర్ వేసేసి అప్పుడు పైనుంచి మళ్ళీ ఈ కర్రీ వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం ఒక లేయర్లా వచ్చేటట్టు. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర ఈ 2 వేసేసుకుందాము. వేసుకున్నాక మళ్ళీ పైనుంచి ఇంకొక లేయర్. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి 90% కుక్ అయిపోతుంది ఈ టైంలో. సపరేట్గా ఏం ఉంచక్కర్లేదు కుక్ చేసి. బట్ ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత అవన్నీ వేసే లోపల ఇది కూడా ఇంకాస్త కుక్ అయిపోతుంది. సో అలాగ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని పైనుంచి ఇంకా లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అప్పుడు మనం కొద్దిగా తీసి ఉంచుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైనుంచి ఒక లేయర్లో వేసేద్దాం. ఇప్పుడు షాఫ్రాన్ మిల్క్లో వేసి ఉంచాం, ఆ షాఫ్రాన్ వేసేసుకుని ఘీ ఇంపార్టెంట్. 4 వైపులా కొంచెం, ఎక్కువ మరీ వద్దు, సమ్మర్ కదా, మరీ ఎక్కువ అలాగ ఘీ అది తినడం అంత హెల్దీ కాదు కాబట్టి కొంచెం ఇలా వేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, నెక్స్ట్ ఒక 5 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో. పైన ఇలా బరువు ఏదైనా పెట్టండి, చాలా బాగా వస్తుంది. ఆఫ్ చేసేసి ఒక ½ అన్ అవర్ వదిలేసిన తర్వాత చూడండి ఎంత పొడిగా రైస్ ఎంత పువ్వులా వచ్చింది కదా, విడివిడిగా చాలా బాగా వస్తుంది. సేమ్ మన చికెన్ దమ్ బిర్యానీ ఎలా వస్తుందో అలానే వస్తుంది. ఇది కూడా దానికన్నా ఏమీ తీసిపోదు, అంత చక్కగా వస్తుంది. సో మరి మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. సో ఇప్పుడు సర్వింగ్ టైం చూసారు కదా, విడివిడిగా పొడిగా చాలా బాగా వస్తుంది. అండ్ మనకి పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా చక్కగా వస్తాయి. సో పనసకాయ బిర్యానీ ఈజీగా చూపించాను కాబట్టి మీకు నచ్చిందే అనుకుంటున్నా. మరి ఒక లైక్ అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.